ఏమన్నాడంట? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ నీ శరీరం ద్వారా వచ్చిన వాటినైనా నేను బాగు చేస్తాను. అపవాది నీకు రోగం వ్యాధిని కలుగజేసిన నేను బాగు చేస్తాను. ఒకవేళ నేను నాకు వ్యతిరేకంగా పాపములో పడిపోయి ఒకవేళ ఏదైనా రోగ రుగ్మతలు తెచ్చుకున్నా నేను బాగు చేసేవాడిని కూడా నేనే అనే మాట తెలియజేసుకుంటాను. రండి, నిర్గమకాండంలో మనం చూస్తే 15వ అధ్యాయం 26వ వచనంలో మంచి మాట రాస్తూ ఉన్నాడు. ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఒకవేళ మీరు నా మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏ రోగమో మీకు నేను రానివ్వను. ఒకవేళ మీరు నా మాట వెనుక ధిక్కరించారా, ఒకవేళ ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏ రోగమైనా వచ్చినా మళ్ళీ మీరు నా వైపు తిరిగి ప్రాధాయపడి పశ్చాత్తాపడితే నిన్ను బాగు చేసేది కూడా నేనే అంటున్నాడు. కొట్టు గట్టిగా దేవుని మార్గం మనం వింటే ఆరోగ్యంగా ఉంటాం. దేవుని మార్గంలో మనం నడిస్తే ఆనందంగా ఉంటాం. దేవుని చిత్తము ప్రకారం మనం జీవిస్తే ఏ తెగులు మన గుడారంలోకి రాదు. చెప్పండి, ఏ గుడారము? ఈ గుడారంలోకి రాదు, ఆ గుడారంలోకి కూడా రాదు. ఒకవేళ శరీర బలహీనతలు అంటారా, చిన్న చిన్నవి వస్తూ ఉంటే జ్వరము, దగ్గు, తలనొప్పి ఇలాంటివి సాధారణంగా మనం తినకూడని ఫుడ్ తిన్నప్పుడు, మరి క్లైమేట్ మారినప్పుడు, వాతావరణం మారినప్పుడు, వెలకొట్టిన చోటుకు వెళ్ళి ఆ నీళ్ళు తాగినప్పుడు కొన్నిసార్లు మనకు జ్వరము లేకపోతే ఇవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. మరణకరమైన వ్యాధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకొక వ్యాధి కూడా మీకు ఉంది, చెప్తాను ఆ మాట. ఏ రోగము లేదన్నా, నేను యేసుని నమ్ముకున్నా నమ్మకపోయినా నాకు ఏ రోగం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నారేమో. ఒకవేళ పాపం అనే మాయ రోగము ప్రతి ఒక్కరికి ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. హృదయంలో కూడా వ్యాధి ఉంది. ఆ వ్యాధిని బాగు చేసేవాడు కూడా నేనే అంటున్నాడు. శరీర సంబంధమైన రోగాన్ని బాగు చేయడానికి ఈ లోక సంబంధమైన డాక్టర్లు ఉన్నారు, ఈ లోక సంబంధమైన మెడిసిన్స్ ఉంది. కానీ హృదయంలో ఉన్న వ్యాధిని బాగు చేయడానికి ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనే పరమ డాక్టర్, పరమ పరిశుద్ధుడైన యేసు ప్రభువారు అనే సత్యాన్ని గమనించాలి. అందుకే అన్నాడు యెషయా ప్రవక్త, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును, ఆయన గాయపరచబడటం వలన మీ హృదయంలో ఉన్న వ్యాధి తొలగిపోవును అనే మాట అంటాడు ప్రేమలారా. కాబట్టి భౌతిక సంబంధమైన వ్యాధి నుండి కానీ, శరీర సంబంధమైన వ్యాధి నుండి కానీ ప్రభు మనను విడిపించుటకు, స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడాలన్నింటిని అనుసరించి నడుచుకుని నీ ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఈ రోగాన్ని మీకు రానివ్వను. మోషే వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను ఆరాధించడానికి వారిని విడిపించి పంపించి వేయమని చెప్పినప్పుడు ఫరో అంటాడు, ఎవడరా దేవుడు? నేనే దేవుడు. ఎవడు యెహోవా? నేనే దేవుడిని అనే మాట గర్వంతో, అహంతో మాట్లాడినప్పుడు తండ్రి అనే దేవుడు భయంకరమైన తెగులు ఐగుప్తు దేశం మీద పంపిస్తాడు. ప్రేదేవుడట. అందుకే చెప్తున్నాడు ఇక్కడ మోషే ప్రవక్త అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో ఇప్పటికైనా మీరు ఆనాడు ఫరో దేవుని మాట వినప్పుడు ఐగుప్తు దేశం మీదకి అనేకమైన సీడలను పంపించాడు. మీరు ఇప్పుడు ఆయన పిల్లలని చెప్పుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు కూడా మీ తండ్రి అయిన దేవుని మాట శ్రద్ధగా వినకపోతే భయంకరమైన తెగులు మీ మీదకి వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆయన మాట విని శ్రద్ధగా లోబడింది అనే మాట మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడన్నా ఈ వాక్యం మాకు కాదు అంటే తప్పు. ఎందుకంటే వారు శరీర సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలైతే మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే ఇక నిన్ను ఎవడు బాగు చేయలేడు, నేను తప్ప.
దగ్గర నువ్వు రావాల్సిందే. ఒకవేళ ఏదైనా వ్యతిరేకమైన కార్యములు చేసావా, నాకు విరోధముగా జీవించావా, ఏదైనా భయంకరమైన వ్యాధి కానీ భయంకరమైన కీడు కానీ నీకు వస్తే నువ్వు నా యందు విశ్వాసం నుంచి ప్రాధేయపడి నువ్వు అడిగితే నేను నిన్ను బాగు చేస్తాను అనే మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాం రండి. విలాప వాక్యం చూడండి ఒకసారి. విలాప వాక్యం ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయము 20వ వచనం మీరు చూడండి. భయంకరమైన దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మనం జరిగించినప్పుడు, భయంకరమైన తెగులు వచ్చినప్పుడు మనం ఎంత బాధతో ఎంత వేదనతో మనం బాధపడతాం. అలాంటి టైంలో భయంకరమైన తెగులు ఈ మధ్య మనం చూసాం కదండి. కరోనా గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే భయంకరమైన తెగులు ఎంతమంది నశించిపోయారు. ఫస్ట్ వే, థర్డ్ వే అంటూ చాలా మంది చనిపోయారు బిడ్డలారా. అయితే ఒక మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం రండి త్వరగా. యెహోవా దుష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించేవాడు ఒక్కడునూ లేడు ప్రభువా. నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా, నీకు విరోధముగా నేను ద్రోహము చేశానయ్యా. నీ మాట వినకుండా చెడు మార్గంలో నేను వెళ్ళాను ప్రభువా. అందుకే నాకు భయంకరమైన వ్యాధి, భయంకరమైన రోగము, భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన తెగులుతో బాధపడుతున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బాగు చేసేవారు లేరు బాబు, నీవు తప్ప నన్ను స్వస్థపరచువారు లేరు నాయన. దయతో నన్ను దృష్టించుము అంటున్నాడు. ఏమన్నాడమ్మా? యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగిను, నా అంతరంగము శోభిల్లుచున్నది. నెమ్మది లేదు నాకు, సమాధానం లేదు నాకు. తిన్న అన్నం వంటపడట్లేదు, వేసుకున్న టాబ్లెట్లు వంటపడట్లేదు. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మెడిసిన్స్ వాడాను, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను. చివరికి నా రోగము, నా బాధ, నా ఇబ్బంది తొలగిపోవాలంటే నన్ను బాగు చేసేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు ఒక్కడును లేడు. నీవు తప్ప నన్ను ఎవరు స్వస్థపరచరు నాయనా. ఒక్కసారి నీవు నన్ను దృష్టించుము అంటున్నాడు. దృష్టించుము అంటే అర్థం ఏంటి? ఒక్కసారి నా వైపు చూడు తండ్రి. ఎవరి ప్రార్థన చేయాలి చెప్పండి? ఒక్కసారి నా వైపు చూడు తండ్రి అంటున్నాడు. ఎప్పుడు మన దేవుడు చూడకుండా ఉంటాడు తెలుసా? ఎప్పుడు దేవుడు మనని మన మొర ఆలకించకుండా ఉంటాడు తెలుసా? ఎప్పుడు మన ప్రార్థన చెవియొక్కకుండా ఉంటాడు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పాపము మనం చేసినప్పుడు, పాపమును మూట కట్టుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన చర్య, దేవునికి వ్యతిరేకమైన కార్యం, దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనం చేసినప్పుడు దేవుడు మన వైపు చూడడు. వాస్తవాన్ని అంటారా? చూద్దామానండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం. ఇది అలాగనే చూడండి, మరి ఇక్కడికి వచ్చేస్తామండి. రావాలి త్వరగా. ఒకసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము. ఓ మానవా నీ పాపం మానవా. 1వ అధ్యాయం 15వ వచనం. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోని
అన్యాయం లాంటివి చేసినప్పుడు నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానన్నాడు. మరణకరమైన రోగమే ఇంకా బ్రతికించే నాదు లేడు. మళ్ళీ అలాంటి ఉగ్రత దేవుని కోపం రాకుండా ఉండాలంటే భయముతో కూడిన భక్తి మనం చేయాలి. రాండి, ఎందుకు మనం ప్రార్థన దృష్టించుము దేవా నా అంతరంగము శోభించున్నదని ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు దేవుడు దృష్టించట్లేదు? చూద్దాం రండి. మొదటి అధ్యాయం విషయగ్రంథం 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినకును. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకునండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపండి. అప్పుడు నేను దృష్టిస్తాను మిమ్మల్ని. మీరు ప్రార్థించినప్పుడు వింటాను. మీకు కలిగిన బాధ ఏదైనా కానీ, మీకు కలిగిన రోగం ఏదైనా కానీ, మీకు కలిగిన వ్యాధి ఏదైనా కానీ నేను స్వస్థపరుస్తాను. కొట్టుగడిగా మీ జీవితములు ఇలాంటివి పెట్టుకొని ప్రభువా దృష్టించుమో, నాకు ఇబ్బంది కలిగింది, మరణకరమైన రోగం నాకు వచ్చింది, భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది ప్రభు అంటే నేను ఎలా దృష్టిస్తాను? ముందు మీ దుష్క్రియలు నా యొక్క కనపడకుండా తీసివేయండి. దుశ్చర్యలు మీరు చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు. మీ పాపముల చేత నన్ను ఇష్టించారు, మీ పాపముల చేత నన్ను బాధించారు. మీరు చేస్తున్న చెడు కార్యము బట్టి నేను వేదన పడ్డాను, దుఃఖపడ్డాను. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రండి, ఎందుకు దృష్టించుము ప్రభు అంటున్నాడంటే నాకేం కలిగింది అంటున్నాడు. విలాప వాక్యంలో ఏమంటున్నాడమ్మా? నన్ను దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగింది, నా అంతరంగము శోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహము. గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేస్తున్నామంటే నువ్వెవరికి ద్రోహం చేస్తున్నావో తెలుసా? ముందు దేవునికి ద్రోహం చేస్తున్నావు, తర్వాత నీ భర్తకి ద్రోహం చేస్తున్నావు. భార్య అయితే ఒకవేళ నువ్వు భార్యవైతే నువ్వు భర్తకు ద్రోహం చేస్తున్నావు, భర్తవైతే నీ భార్యకు ముందు నువ్వు ద్రోహం చేస్తున్నావు. చెడు ద్రోహం, చెడు అలవాటు, చెడు కార్యాలు. ముందు నీ సృష్టికర్త దేవుడికి నువ్వు ద్రోహం చేస్తున్నావు. నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను రక్తముల కడిగి పరిశుద్ధపరిచిన దేవుడిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నీ పాపముల చేత ఇసుకిస్తూ ఉన్నావు. నువ్వు చేస్తున్న చెడు కార్యాలను బట్టి నీకు ఆనందం, సంతోషం కలుగునేమో కానీ అది దేవునికి దుఃఖమును కలుగుతుంది. ఆ తర్వాత అది నీకు బాధగా, భారంగా మారుతుంది, రోగంగా మారుతుంది, మరణంగా మారొచ్చు కూడా. ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎవరా? మనం ఎవరు అంట? దేవుని ఆలయం. మరి దేవుని ఆలయం ఎలా ఉండాలట? దేవుని ఆలయం ఎలా ఉండాలట? ఈ ఆలయం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. మరి ఈ ఆలయం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జనకష్టం చేయించున్నది, ఇళ్లలో మరణకరమైన వ్యాధులు ఉన్నవి. నేను నిట్టూర్పు విడుచుట చూచి నన్ను ఆదరించేవాడు ఒకడునో లేడు. నేను బాగు చేసేవాడు ఒకడునో లేడా? నేను స్వస్థపరిచేవాడు ఒకడునే లేడా? నీవు కలిగిన వ్యాధితో బాధపడుతుంటే, నీ ద్రోహమును బట్టి నీకు వచ్చిన వ్యాధితో దుఃఖముల వ్యాధిలో ఉంటే నువ్వు ఓదార్చేవాడు ఎవరు లేరా? ఈ కాలుకుంటారు ఏముందిలేండి, డాక్టర్లు ఉన్నారు, మెడిసిన్స్ ఉంది కదా అనుకుని కూడా వర్కత్వంగా జీవించేవారు లేకపోలేదు. చూపిస్తారండి ఆ మాట కూడా. నీ డాక్టర్లు, నీ మందులు ఇవి ఏవి నిన్ను బాగు చేయమనే మాట కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తారా? రావాలి తనకి కొన్ని విషయాలు చెప్పి ఈరోజు ఈ మాట నేను ముగిస్తాను. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచిచున్నాను. కాగా నీ పక్షమున వేద్యమాడువాడు ఎవడను లేడు, నీ గాయములను శిక్షిత చేయదగిన మందు నీకు లేదు. నీ
నేను గాయము రేపితే ఎవడు కట్టు కడతారా? అమెరికా డాక్టరా? పోనీ జర్మనీ డాక్టరా? ఏ డాక్టరు? నేను గాయమును రేపగా కట్టు కట్టేవాడెవడు? అందుకన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, గాయము రేపేది నేనే, కట్టు కట్టాల్సింది కూడా నేనే. ఎందుకు గాయము రేపావు ప్రభు అంటే, నీవు నాకు ద్రోహం చేశావు, నీ కోసం నా ప్రాణం ఇచ్చాను, నీ కోసం నా సమస్తమును దారపోసినప్పటికీ నీ పాపమంతా కడిగేసి నీ పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా నీతిమంతుడిగా నేను చేస్తే, మళ్ళీ కుక్క వాటికి తిరిగినట్టు ప్రతి బురదలో వదిలేనట్టు నీవు పాపం వైపు వెళ్ళావు. నీ పాపమే నీకు రోగాన్ని, మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. గాయము రేపింది. ఆ గాయమును కత్తి కట్టాల్సింది నేనే, మళ్ళీ ఆ గాయమును మెత్తన చేయాల్సింది కూడా నేనే అనే మాట తెలియచేస్తూ, చాలా మందికి భయం లేని భక్తిని చేస్తూ ఉన్నారు. నిజమే, కొన్నిసార్లు సాధారణ మన చరిత్రలో తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అదే చెప్పాగా, ఎప్పుడు మనం పడగొట్టాలా అని ఆలోచన చేసుకుంటాడు. ఎప్పుడు ఏది ఆశ చూపి నేను చెడగొట్టాలా అని ఆశ చూపిస్తూ ఉంటాడు. నీకు ఏది ఇష్టం అది ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా నేను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. కానీ పట్టణము పట్టువాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. పాపము నీ కోరిక తీరుస్తుంది, తదుపరి నీ ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. పాపం అనేది చాలా ఈజీ అండి, అది సంతోషాన్ని ఇస్తుంది వాస్తవం. అందుకే ఒక భక్తుడు అన్నాడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా పాపము చేయలేడు. యేసోబు పాపము చేయకుండా పారిపోవడానికి కారణం సరిపడినంత ప్రార్థన జీవితం ఉంది. కొట్టుగడిగా చొప్పట్లు. యవన ప్రాయంలో ఉన్న యవనస్తుడుగా ఉన్నాడు, వివాహము కాలేదు. ఒక స్త్రీ వచ్చి నేను నీ మీద ఇష్టపడ్డాను, ఇక్కడ ఎవరు లేరు, నా భర్త లేడు, నా పరివారం లేదు, స్నేహితులు లేవు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, నా కోరిక తీర్చవా, ఈ అవకాశం నీకు ఇస్తున్నాను, వచ్చింది నీకు అవకాశం అంటే దండం పెట్టి పారిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? దండం పెట్టి పారిపోయాడు. ఎందుకని? దండం పెట్టి పారిపోకపోతే, అవకాశం వచ్చిందని దాన్ని సద్వినియోగపరచుకొని ఉంటే ఖచ్చితంగా జీవితాంతము ఘోరమైన వేదంతో జీవించాల్సి వచ్చేది. ప్రేమపడేలా పరిశుద్ధత మరి ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది, పాపము ఉన్నతమైన స్థితిలో నుండి దిగజారుతుంది. ఎవడైనా కానీ, సావుకుడు కానీ, విశ్వాసి కానీ, ఎవడైనా సరే దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే సాతానుడు ఎవరిలోనో ఉండి నేను పడగొట్టి కిందకు లాగేస్తాడు, కిందకు లాగేస్తాడు. మళ్ళీ చివరికి అడుక్కునే స్థితిలోకి తీసుకొచ్చేస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి నిన్ను మళ్ళీ అడుక్కునే స్థితిలోకి తీసుకొచ్చింది పాపం. ఇంకో మాట చెప్పనా, అందరి మధ్య తల ఎత్తుకునేటట్టు చేసిన నీ పరిశుద్ధత, ఈ పాపము అందరి ముందు నేను తలదించుకునేలా చేస్తాను. పాపములో పట్టబడిన ఆ స్త్రీని చూస్తున్నాను. దొరికింది దీన్ని చంపండి, రాళ్ళతో కొట్టండి, అందరూ పదలు రుముతున్నారు, రాళ్ళు రుముతున్నారు. పాపం ఆ తల్లి కుటుంబం పోషణ కోసమో లేకపోతే ఎందుకు ఆ పాప పనులు చేసిందో మనకు తెలియలేదు. కానీ చివరికి పాపములో బతుకు. నేను చెప్తాను మాట వినండి, ఏ తప్పు చేసేవాడైనా, ఏ పాపం చేసేవారైనా, అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, మనం చేసే పాపమే మనల్ని ఒకరోజు పట్టించి బజారులో తల ఎత్తుకోకుండా చేస్తుంది. ఇది మాత్రం సత్యం. కొట్టుగడిగా చొప్పట్లు. నేను వారి కళ్ళు పంపించాను, వీళ్ళ కళ్ళు పంపించాను అనుకుంటాం మనం. నేను ఎవరికి దొరకట్లేదు, నేను ఎవరికి కనపడలేదు అనుకుంటాం మనం. నన్ను ఎవరు పట్టుకోగలరు అనుకుంటాం మనం. యెషయా గ్రంథంలో ఉంటుందో మాట ఏంటో తెలుసా? 29వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం రండి. ఆ మాట వాస్తవమో కాదో ఒకసారి చూద్దాం రండి. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ అన్నాడా? ఏమన్నాడమ్మా? శ్రమ. ఆ తర్వాత ఏమన్నాడమ్మా? మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను, అనుకోని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అది భయంకరమైన శ్రమ. అది వ్యాధి కావచ్చు,
మరణము కావచ్చు, కుటుంబంలో దుఃఖము కావచ్చు. పరిశుద్ధత కుటుంబాన్ని సమాధానం నడిపిస్తుంది, పాపము కుటుంబాన్ని చల్లాచెదురు చేస్తుంది. పాపంలో పడ్డ ఈ స్త్రీ దొరికిపోయింది. చివరికి దొరికిపోయి అందరూ రాళ్ళతో కొట్టాలని అందరూ ఆమె రాళ్ళతో పరుగుతూ ఉంటే దొరికింది. చాలా రోజుల నుంచి దొరకలేదు అనుకుంటున్నాను. ఎవరు దొరికించారా అని? ఆమె పాపమే ఆమెను పట్టించి 10 మందిలో తలెత్తుకోకుండా నిలబెట్టేటట్టు చేస్తుంది. చివరికి అందరూ రాళ్ళు పోతున్నారు. యేసు ప్రభువు దగ్గర తీసుకొచ్చి, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమో పాపం చేస్తూ పట్టబడింది, మరి రాళ్ళతో కొట్టి చంపమన్నారు కదా, మరి నువ్వేమంటావు అన్నాడు. నేను పాపిని వ్యతిరేకించడానికి వచ్చాను, ముందు ఆమె విడిచిపెట్టమన్నాడు అనుకో, నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నావు అంటాడు. మరి రాళ్ళతో కొట్టి చంపవయ్యా అన్నాడు అనుకో యేసు ప్రభువు, మరి నువ్వు పాపిని రక్షించడానికి వచ్చావన్నావుగా అని అంటాడు. మరి ఏం చేయాలా? అందుకని ఆయన అన్నాడు, మీలో తప్పు చేయని ప్రతి వాడు వచ్చి మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. మనకే ఎంత తెలివి ఉంటే ఆయనకి అంత తెలివి ఉండాలి. కొట్టు రేటుగా చప్పట్లు. మీలో ఎవడైతే తప్పు చేయలేదో వాడు వచ్చి ఈమె మీద మొదటి రాయి వేయమనగానే ఎవరి తప్పులు వారికి అర్థమైపోయింది. అక్కడ రాసుకుంది మాత్రం తప్పులు కాదు. చాలా మంది పొరపాటు పడ్డారు. ఆయన ఏదో రాసుకున్నాడు అనేది, అక్కడ తప్పులు రాసుకున్నాడు లేదు బైబిల్. కానీ వారి తప్పులు వారికి అంతరాత్మ, వారి మనస్సాక్షి వారికి చెప్పగానే ఎప్పటికి వాడు తప్పులు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు. కానీ తప్పు చేశారు ప్రభా, నా తప్పులు క్షమించని మాత్రం వెళ్ళిపోలేదు, రాళ్ళు మాత్రం వాడు విడిచిపెట్టిపోయారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అమ్మా నిన్ను ఎవ్వరు శిక్షించలేదా అంటే, నన్ను ఎవ్వరు శిక్షించలేదు ప్రభువా అని. సరే నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. కారణం ఏంటి చెప్పనా? ఆమె మీద రాయి వేయడానికి నా యేసయ్యకు ఒక్కడికే అధికారం ఉంది. కొడుగడిగా చప్పట్లో. వారందరూ తప్పులు చేశారు, వారందరూ పాపములు చేశారు, అందుకే ఆమె మీద రాయి వేయడానికి అధికారం లేదు. అధికారం ఉన్నవాడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట అప్పుడప్పుడు తప్పు చేస్తుందమ్మా, దొరుకుతుందో నేను వచ్చి విడిపిస్తానని చెప్పాలా? ఇక మీదట నువ్వేం పొరపాటు చేయలేదన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి నమ్మి బాప్తిసం పొందిన మనం కూడా ప్రమాణం చేస్తున్నాం. ఏమని? ఇక మీదట నేను ఏ పాపము చేయను, సంఘాన్ని విడిచిపెట్టను, సంఘ కాపులు విడిచిపెట్టను. దానికి ప్రమాణం ఇదే. ఏంటి ప్రమాణం? భూమి ఆకాశము సంఘం ఎదుట ఆత్మ ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పనా? వివాహం చేసుకున్న తర్వాత భర్తను గాని భార్యను గాని విడిచిపెట్టడం ఎంత పాపమో, బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం వైపు తిరగడం కూడా అంత పాపం. ఎందుకంటే వివాహంలో కూడా ప్రమాణం చేస్తాము. కలిమికైనను, లేమికైనను, వ్యాధికైనను, బాధకైనను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త ప్రమాణం చేస్తారు. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు కూడా మన ఆత్మీయ భర్త అయిన యేసయ్యతో ప్రమాణం చేస్తున్నాం. కలిమికైనను, లేమికైనను, వ్యాధికైనను, కష్టముకైనను, దుఃఖముకైనను నిన్ను విడిచిపెట్టను, మళ్ళీ లోకమనే పాపం వైపు తిరగను అని ప్రమాణం చేస్తున్నాం. బహు పాపము పరిమితలా. అందుకే ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తున్న వారమై ఉంటే, తప్పిదము ఏమైనా ఉంటే క్షమించమని ప్రభువును అడిగితే ప్రభు విడుదలను మనకు కలుగు చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఏ రోగం గురించి చెప్తున్నాడు? మీకు కలిగిన రోగము చెప్పండి అమ్మా. మీకు కలిగిన వ్యాధి భయంకరమైనది. రండి ఇప్పుడు 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలోకి వస్తే ఏమంటున్నాడు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవి, నీ పాపములు విస్తరించినాక. అంటే కొంతమంది అనుకుంటారు ఇంకా నాకేం జరగలేదు, ఏం చేస్తున్నా, నాకేం శిక్ష రాలేదు. పాపం పండద్దు. మిరప చెట్టు ఇస్తే కానీ వెంటనే పోయి కాయలు తెచ్చుకుంటావే ఏంటి? అది పెరగాల, పెద్దది అవ్వాలా, పూలు పూయాలా, పెద్దలు రావాలా, పెద్దలు కాయలు అవ్వాలా, అది పండాలా, అప్పుడు నీ పాపం పండాలి, మన పాపం పండాలి. అప్పటిదాకా దేవుడు చూస్తూనే ఉంటాడు. నేనేం చేసినా ఏం జరగట్లేదు అనుకునే భ్రమలో పడే వాళ్ళు కూడా చాలా మంది. దేవుడు చూస్తాడు, ఇంకా నన్ను తెలుసుకుంటాడేమో, ఇంకా నన్ను తెలుసుకుంటుందేమో అని ఎదురు చూస్తాడు. సరే, ఎన్నిసార్లు వాక్యం ద్వారా ఆయన బతిలాడి చెప్తాడు, గడ్డబట్టుకు నా బిడ్డ, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు బిడ్డ, నీ దేవుడు నా ఆలయం బిడ్డ, నువ్వు అపవిత్రపరచుకోకూడదు, నా కుమారి నా కుమార్తె పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి వారికి సొంత భార్య ఉండాలి, ప్రతి వారికి సొంత భర్త ఉండాలి, ఇది న్యాయం
సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారట. భయంకరమైన తెగులు, భయంకరమైన వ్యాధి, భయంకరమైన రోగం. పాపానికి వచ్చే జీతమే రోగము. రోగం పరిపక్తమై మరణాన్ని కన్నది. మన భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్తమై మరణమును కంటుంది. తెలిసి తెలియక ఒకవేళ చిన్న చిన్న పొరపాటు ఏమైనా ఉంటే ఆ పొరపాటు మనం ఒప్పుకొని దేవుని దగ్గర ప్రాధేయపడి మనము దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. అయ్యా, ఒకవేళ నీకు విరోధంగా పాపం చేస్తుంటే క్షమించునైనా, మన్నించునైనా. నీ కోపం వస్తే నేను తాళలేను ప్రభువా, నీ ఉగ్రత నా మీదకి వస్తే నేను తాళలేను ప్రభువా. నన్ను నువ్వు తప్పించయ్యా, విడిపించయ్యా, నన్ను బాగు చేయ ప్రభువా, నన్ను స్వస్థపరచువాడు నీవే ప్రభువా అని మనం ప్రార్థన చేసి ప్రాధేయపడితే ఖచ్చితంగా ఎలాంటి స్థితిలో ఉండేనా దేవుడు మనల్ని విడిపిస్తాడు. విడిపిస్తాడా లేదా? విడిపిస్తాడా లేదా? చూద్దాం రండి, విడిపించాడు లేదో ఒక ఆయన మీకు పరిచయం చేస్తాను. యెషయా గ్రంథము ఒకసారి ఆ మాటను తీయండి. తర్వాత నేను ఇంకొక మాటను మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం ఒక అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఒక మాటను చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెషయా ప్రవక్త. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? హిజ్కియాకు. ఏమని చెప్తూ ఉన్నాడు? నీవు మరణం అవ్వబోతున్నావు, నీకు బ్రతకవు, నీకు వచ్చిన రోగానికి మందు లేదు. కారణం ఏమిటయ్యా? నీవు చేసిన పాపములు విస్తరించాయి. నీ పాపముల బట్టి, నీ ద్రోహముల బట్టి దేవుడు నిన్ను గాయపరిచారు. కాబట్టి నీ రోగానికి మందు లేదు, కాబట్టి నువ్వు చనిపోతావు. కానీ నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదుగా. నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించుట నాకు సంతోషమా? వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అని హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో 21వ వచనంలో మాట్లాడతాడు కదా. అదే అంటున్నాడు, నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు నా కుమారుడు, ఇప్పటికైనా నా వైపు తిరిగి నీ ఇల్లు చక్క పెట్టుకున్నావా, నువ్వు బ్రతుకుతావు అని ఎవరితో చెప్తున్నాడు? యెషయా ప్రవక్తతో. ఎవరికి చెప్పమంటున్నాడు? హిజ్కియాకు. ఏమని? నీవు బ్రతకాలంటే నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ ప్రవర్తన సరి చేసుకోవాలంటున్నాడు. నిజంగా మనకి ఏదైనా భయంకరమైన రోగం వస్తే రేట్లు పీకేసి స్లాబ్ వేసుకుంటే బ్రతికేద్దామా? పోనీ ఏమైనా పాడుపడిన ఇల్లు ఉంటే దానికి సున్నం వేసి సిమెంట్ వేసి సున్నం వేస్తే బతికేస్తావా? మరి ఇల్లు చక్క పెట్టుకో, బ్రతుకుతాం అంటున్నాడండి. ఈ మాట నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు వాక్యం చదువుతున్నప్పుడు. నిజమే కదా, రోగం వచ్చినప్పుడు ఇల్లు బాగు చేసుకుంటే బతుకుతాడా అనుకున్నాం. ఏ ఇల్లు బాగు చేసుకోవాలట? హృదయం అనే ఇల్లును బాగు చేసుకోవాలి. హృదయంలో వ్యాధి ఉంది. ఆ వ్యాధి లేనిపోయి అనేకమైన వ్యాధులు బయట తీసుకొస్తుంది. హృదయంలో ఉన్న వ్యాధి తెలుసా? చెప్పండి. కామతత్వము, మోహము, అబద్ధము, వేషధారణ, ఇవన్నీ హృదయంలో ఉన్న వ్యాధి. ఈ హృదయంలో ఉన్న ఈ చెడు ఆలోచనలే భౌతికంగా పాపము చేయించి భౌతికమైన రోగాన్ని, భయంకరమైన మరణాన్ని తీసుకొచ్చుకుంటుంది. ప్రేమపట్ల ముందు ఆరోగ్యం బాగు కావాలి. దేవుడికి మహిమ కలుగు కాక. చూడండి, అందుకే అంటున్నాడు చూడండి, నీ ఇల్లు చక్క పెట్టుకో, మరణం అవ్వబోతున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖం ఎడిదిప్పుకున్నాడట. గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెంట నడుచుకుంటునో, దృష్టికి అనుకూలంగా సమస్త నేనెంట జరిగించుదునో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపముతో దీనుడిగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఇంకో మాట చెప్తా వినండి. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నాకు ఇబ్బంది కలిగింది, దయతో నన్ను దృష్టించు అన్నాడు కదా. ఎప్పుడు దేవుడు మన దృష్టిస్తాడో, దేవుడు మన వైపు ఎప్పుడు చూస్తాడంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, ఎవరైతే దీనుడై దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపముతో ఆయన
వైపు చూస్తాడో అప్పుడు ఆయన వారిని దృష్టించుతాడు. ప్రేమ బిడ్డలారా చూద్దాం అన్నమాట. ఇవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాని నేను దృష్టించుతాను. గొడగడిగా చప్పట్లో ప్రేమ దేవుడా. ఇప్పుడు హిజ్కియా దీనుడై అంతకుముందు గర్విష్ఠై రాజులు చేశాడనే సంగతి మర్చిపోయి గర్వముతో అహంకారముతో అన్ని వచ్చిన తర్వాత కన్ను మిన్ను కాన రాకుండా దేవుడు ఇచ్చే ముందుకి దీవించే ముందుకి లోబడి జీవించాల్సింది పోనిచ్చి, పరిశుద్ధంగా బ్రతకాల్సింది పోనిచ్చి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పాపం వైపు మలుపుకొని పాపం వైపు పరిగెత్తుతూ పాపం ద్వారా రోగాన్ని మరణాన్ని తెచ్చుకొని భయంకరమైన వ్యాధిలో ఉన్న ఈ హిజ్కియాతో దేవుడు చెప్పగానే వెంటనే దీనుడై తగ్గించుకొని, ప్రభువా నిజమేనయ్యా, నీ దృష్టికి నేను ద్రోహం చేసిన మాట వాస్తవం, నీకు విరోధంగా పాపం చేసిన మాట వాస్తవమే, అందుకే నాకు ఈ భయంకరకరమైన వ్యాధి వచ్చింది. ప్రభువా నన్ను స్వస్థపరచువాడు నీవే తండ్రి. దయతో నేను ఇంతకు ముందు నీ దృష్టికి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఎలా బ్రతికానో దయతో జ్ఞాపకం చేసుకొని నన్ను మరణం నుండి విడిపించయ్యా అని దీనుడిగా తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇతని మీద దృష్టించాడు. కొట్టగడిగా చెప్పగలరు. ఈరోజు వాక్యం విన్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏ ఘోరమైన రుగ్మతలతోనో వ్యాధులతోనో కష్టాలుండా నష్టాలుండా విపదలుండా శోధనలుండా కీడపడి కీడు నష్టమపడి నష్టము, ఒకవేళ సంపాదించిన కష్టాతీతం అంతా సిరిగిపోయి సంచులో వేసినట్టుగా హాస్పిటల్కి రోగాలకే అయిపోతున్నాయేమో, వైద్యులకే అయిపోతున్నాయేమో, అయితే దేవా నన్ను దృష్టించయ్యా తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఈ లైఫ్ లో వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దృష్టించి ఏ రోగం అయితే, ఏ బాధ అయితే, ఏ వేదన అయితే, ఏ కష్టమైతే, ఏ నష్టమైతే నిన్ను నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి తలెత్తుకోకుండా నీ సంపాదన సిరిగిపోయిన సంచులో వేసినట్లు అయిపోయేటట్టు చేస్తుందో దాని నుండి విడిపించుటకు నేను ప్రకటిస్తున్న జీవం గల దేవుడు ఆయన సమర్థుడు. కొట్టుగడిగా చూడండి అక్కడ అంటున్నాడు, యెహోవా యథార్థములు ఉన్నాయి, సత్యముతో నీ సన్నిధి నేనెట్లా నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లా జరిగించేందునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంట, యెహోవాకు మళ్ళీ యెషయాకు ప్రత్యక్షమై ఇలా చదివించాడు. ఏమని? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. కొట్టగడిగా చప్పట్లు పెట్టుకుంటా. నిజంగా నీవు కన్నీళ్లు విడుచుట చూడాలనుకుంటారు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, కానీ నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే చూసి తట్టుకోలేడు నా ప్రాణం. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా కావాలన్నప్పుడు మనం ఇవ్వకుండా వారికి దెబ్బ కొట్టినప్పుడు వారు ఎవరో దూరంగా వెళ్ళి ఎక్కి ఏడుస్తూ ఉంటే మాతృ ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కుండలు బద్దలైపోయి ఉరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఏమిటి నాన్న ఏడుస్తున్నావు, వేడవద్దు నాన్న, వేడవద్దు నాన్న, వేడవద్దు తల్లి అంటూ అడ్డం పట్టుకొని బతిలాడి మళ్ళీ వారు ఏడుపు మానేదంత వరకు బతిలాడి మళ్ళీ వారిని సంతోష పెట్టేంత వరకు మనం ఊరుకోము. కొట్టుగడిగా చప్పట్లు. తండ్రి దేవుడు కూడా అది అంటున్నాడు, నువ్వు ఏడుస్తుంటే చూసి అందరూ ఆనందపడతారేమో కానీ, నువ్వు దుఃఖపడుతుంటే చూసి అందరూ ఆనందపడతారేమో కానీ, నువ్వు బాధపడుతుంటే చూసి అందరూ సంతోషపడతారేమో కానీ, నా దేవుడు నువ్వు దుఃఖపడుతుంటే చూసి తట్టుకోలేడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీరు కాచి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. వెంటనే అంటున్నాడు, ఇదిగో నా కుమారుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఇక అతడు చనిపోడు, 15 సంవత్సరాలు నేను ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాను, అతని స్వస్థపరచు యెహోవాది నేనేనని చెప్పు. కొట్టుగడిగా చప్పట్లు. ఈ మాట మీకు ఎందుకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, కొన్నిసార్లు శరీరపరమైన రోగాలు వస్తాయి, కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా చేసుకున్న దాన్ని బట్టి రోగాలు వస్తాయి, కొన్నిసార్లు అపవాదే మనకు వ్యాధులు కలుగజేసి దేవుని దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇవి ఏమైనా కానీ దేవుని దగ్గరకు వచ్చి మనం దీన మనసు కలిగి తగ్గించుకొని ప్రార్థన చేస్తే కన్నీటితో దేవుడు మనల్ని బాగు చేస్తాడు. మనల్నే కాదు, మన దేశాన్ని కూడా బాగు చేస్తాడు. రండి బయట మాట చెప్పి నేను ముగిస్తాను. రండి 2వ దినవృత్తాంతము
తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. ఇప్పుడు చూసాం హిజ్కియాను బ్రతికించి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన విషయాన్ని మనం చూసాం. మన జీవితంలో కూడా ఒకవేళ ఏదైనా కష్టాలు కూడా, నష్టాలు కూడా, ఇబ్బందులు కూడా, శోధనలు కూడా వెళ్తున్న వారం అయితే ఖచ్చితంగా మనం కూడా మేలు పొందుకోవాలంటే, మనం కూడా బాగుపడాలంటే, మనం కూడా స్వస్థత పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనం, 2వ దినవృత్తాంతము, నా పేరు పెట్టబడిన నా చెవులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ముందు ఏం చేయాలంట? మనకు స్వస్థత రావాలంటే ఏం చేయాలంట? ముందు మనం కొంతమంది బాగలేని వస్తుంటారు పాపం, చర్చి దగ్గర అప్ప దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. రాగానే తగ్గిపోవాలంట. ఏం చేయాలంట? రాగానే తగ్గిపోవాలంట. ఏం మిరపకాయ విత్తనాలు ఎత్తగానే పోయి పచ్చడికి 1 కేజీ కోసుకురాదు, పొద్దునే పోయి అట్టెట్ట కుదురుతారా? మరి తిట్టెట్ట కుదురుతాక వెంటనే అన్నీ అయిపోవాలి, వెంటనే అయిపోవాలి. రాగానే తగ్గలేదో అమ్మబా ప్రార్థన చేయలేదు, అమ్మబా ప్రార్థన చేయలేదు, ఈ మందిరం బాగా ఎంతో మందిరానికి పోతా. ఏంటి మందిరాలు తిరుగుతావక్క? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొట్టమొదటిగా ఒక వ్యాధి కానీ, కష్టం కానీ, కీడు కానీ మన కుటుంబం నుండి తొలగిపోవాలంటే ముందు మనం చేయాల్సి చూడండి, మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. కొట్టుగడికి చెప్పండి, ఏమని తగ్గించుకొని ప్రార్థన చేయాలి? ప్రభువా నేను పాపిని, నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో దావీదు అంటాడు చూడండి, ఏమంటాడు? ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి. తప్పు చేసినప్పుడు దావీదు ఇది అలాగే చూడండి. మళ్ళీ ఒకసారి కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం, నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. తప్పు చేస్తున్న ప్రతి వాడు కేవలం ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాడు చెప్పండి? దేవునికి విరోధంగా. దేవునికి విరోధమైన పాపం చేసేవాడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో వారిని దేవుడు పాడు చేస్తాడు. అంటే అర్థమైతే దేవుడే పాడు చేయడం, పని పెట్టుకొని ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ మనసు లోపలికి వస్తుంది, చేయరాని కార్యములు చేయిస్తుంది, తినకూడని వాటిని తినిపిస్తుంది, తాగకూడని వాటిని తాగిస్తుంది, వెళ్ళకూడని చోటుకు వెళ్ళిస్తుంది, చేయాల్సినవన్నీ చేస్తుంది, చివరికి మరణకరమైన భాగాన్ని తీసుకొస్తుంది. ఇక డాక్టర్ గారు నీకు ఏం బాగలేదు, ఏ పత్యం లేదు, తినాలనుకున్న అన్ని తినవు, చేయాలనుకున్న అన్ని చేయి. ఎందుకని? బతికేవాడికి పత్యం కానీ పోయేవాడికి పత్యం. అర్థమవుతుందా? అని చెప్పేస్తాడు డాక్టర్ గారు. అందుకని కేవలం నీకే విరోధంగా నేను పాపము చేశానని క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. సుంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆకాశము తట్టు కనులెత్తి చూచుటకు నేను యోగ్యుడను. అంటే నీ వైపు కనులెత్తి చూచుటకు కూడా నేను యోగ్యుడను కానని గుండెల పల్లెల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. మందిరంలో కూడా వెళ్ళలేదు. మందిరం వాకిలి దగ్గర ఉంటే లోపల రావడానికి నేను అర్హుడిని కాదయ్యా, నీ తట్టు కనులెత్తి చూడటానికి కూడా నేను అర్హుడిని కాదయ్యా, నేను ద్రోహి ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. పరిచయం ధైర్యంగా లోపలికి వెళ్ళి వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, కుర్చీలు నాయే, టేబుల్ నాయే, చర్చిలు ఉన్నాయని నాయే, నేను నీకంటే ఎవరున్నాడు ప్రభువా, నాకంటే నీకు ముందు ఉన్నాడు ప్రభువా అంటూ లోపల ప్రార్థన చేస్తుంటే బయట ఉన్నవాడేమో పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? పరిచయ ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన విన్నాడా? తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు సన్నిధి వెళ్తుంది. కొట్టు గడిగా చెప్పండి. ముందు మన రోగం పోవాలంటే, మన కష్టం తొలగిపోవాలంటే, మనకున్న రుగ్మతలు పోవాలంటే ముందు మనం తగ్గించుకొని మన పాపిని ఒప్పుకొని ప్రార్థించాలి. ఆ తర్వాత దేవుడు చేయాల్సింది చేస్తాడు. ముందు తప్పు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండోది ఆయన్ని వెతికి మనం ఏదైతే దేవునికి వ్యతిరేకం చేశామో వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి నేను వారి దేశమునే స్వస్థపరుస్తాను. హిజ్కియా చేసినది తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నానో
దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. నీకు విరోధంగా పాపం చేసి దుర్మార్గుడైపోయి భయంకరమైన రోగాన్ని భయంకరమైన వ్యాధిని తెచ్చుకున్నాను ప్రభు, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని కన్నీటి ప్రార్థన ఆలకించి తన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టిన దాన్ని బట్టి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఫైనల్ గా ఒక మాట చెప్తాను. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని ముగిద్దాం. మీరు స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాడు. ఎంత మంచి దేవుడవే